బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మాధవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శక్తి కూడా ఆయనకి ప్రసరించి అనేక అద్భుతాలు సృష్టించారు అనడానికి ఇది ఉదాహరణ. ఆ విధంగానే మన పురంధరేశ్ గారి నాయకత్వంలో మనం 8 సీట్లు గెలవటం కానీ, 3 పార్లమెంట్లు గెలవటం కానీ, అలాగే మన పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని మనం సంపాదించడం కానీ, అలాగే మొన్న జరిగిన ఏదైతే ముష్కర దాడి ఏదైతే ఉందో దానికి ప్రతి దాడిగా మనం చేసిన కర్కస కేలి ఆపరేషన్ సింధూర్ దాంట్లో భాగంగా ఏదైతే మనం 9 వాళ్ళ యొక్క స్థావరాలు 11 ఎయిర్ బేస్ ని ఏ విధంగా ధ్వంసం చేశామనే ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప అవకాశం పురంధరేశ్వరికి ఇస్తే ఆవిడ చివరి బాధ్యతగా ఆ విధంగా అనేక దేశాలు ఆవిడ తిరగటం జరిగింది. ఇటలీ, ఫ్రాన్స్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, యూకే, ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసిందంటే భారతదేశం ఏ విధంగా శక్తిశాలి అయింది, ఏ విధంగా భారత మాత అవతరించిందని, ఏ విధంగా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసామని తెలియజేయడంతో పాటు ఏవైతే శతజ్ఞులు మనం అక్కడ పేల్చడం జరిగిందో, ఏమైతే అద్భుత శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మనం యుద్ధంలో నిర్వహించాం వాటన్నిటిని కూడా తెలియజేయడం కారణంగా ఒక పక్క దౌత్యం, ఇంకో పక్క వ్యాపారం. భారతదేశానికి డిఫెన్స్ లో 24,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసామంటే కేవలం ఒక నెలలో 30,000 కోట్ల పైగా మన ఎక్స్పోర్ట్ సాధించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. కనుక ఆవిడికి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ యొక్క పర్యటన పైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసే విధంగా మనకి ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూడా నేను పురంధరేశ్ గారిని కోరుతున్నాను. అలాగే సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో మన ప్రాంతానికి సంబంధించే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం, ఆ నిర్మాణం కూడా కేవలం పార్టీ అనే కాదు, ఏవైతే మనకి మోర్చాలు ఉన్నాయో ఆ మోర్చాలకు సంబంధించిన అనేక రకాలుగా వాటికి ఒక స్థానం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయగలిగి ఈరోజు ఇక్కడ ఉండే రేపు అక్కడ ఉండేటట్టు ఇల్లు విడిచి పనిచేసిన కార్యకర్తలు మా నాన్నగారితో పాటు నేను ఆ విధంగా చూసిన వ్యక్తి శ్రీ సోమ్ వీర్రాజు గారు. ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా కలయ తిరిగిన వ్యక్తి తప్పనిసరిగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత. అలాగే మన ఇద్దరికి మనకి కేంద్ర మంత్రివర్యులు వచ్చిన ఆయన మన శ్రీనివాస్ వర్మ గారు కానీ, అలాగే మన సత్యకుమార్ గారు కానీ మన రాష్ట్ర మంత్రి వాళ్ళు పనిచేస్తున్న తీరు అందరితో కలిసి మనం తప్పనిసరిగా ఒక సుదృఢమైన ఒక నిర్మాణాత్మకమైన పార్టీగా మన పార్టీని తీర్చిదిద్దాల్సిన ఆ విధంగా వాళ్ళందరూ కూడా మార్గదర్శనం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఈ యొక్క అనేక రకాల విషయాలు ఇవాళ మాట్లాడాలి, ఏమి మాట్లాడతారు అందరూ వేచున్నారు. మనందరికీ కూడా మన పార్టీ నిర్మాణం ఏ స్థానం నుంచి ఏ స్థానం తీసుకెళ్ళాలి అనేది మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. నాకన్నా ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు నా ముందున్నారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఇంకా అద్భుతంగా కానీ పార్టీ పెద్దలు జేపీ నడ్డా గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ విధంగా నీకు ఒక బాధ్యత ఇస్తున్నావు, తప్పనిసరిగా నువ్వు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి రావాలని చెప్పి. గతంలో మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాసిన సందర్భంగా 45 నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 1996 ప్రాంతంలో దేశంలో అతి శక్తివంతంగా అంటే నా గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది.